హలో స్టూడెంట్స్, మనం ఈరోజు ఇంటర్మీడియట్లో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ చెప్పాము. 2 మార్క్స్ గురించి చెప్తున్నాం. 2 మార్క్స్ అంటే ఫార్ములాస్లో మనకు ఇంపార్టెంట్ ఏవి, తర్వాత ఫార్ములాస్ నేర్చుకుంటే ఆ ఫార్ములాస్ వల్ల మనకు యూజ్ ఏమి అనేది నేర్చుకున్నాం. ఆల్రెడీ మీకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 డేస్ 3 డేస్ టైం అడుగుతాను, అది రిపీట్ నేర్చుకొని చెప్పాను. ఇప్పుడు ఆ ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లం చేద్దాం, ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడు, ఈ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? ఇంటిగ్రల్, దీన్ని ఇంటిగ్రల్ అంటున్నా. ఇంటిగ్రల్ x³ మైనస్ 2x² ప్లస్ 3 ఇంటూ డిఎక్స్. ఇది ప్రాబ్లం. ఇంటిగ్రల్ x³ మైనస్ 2x² ప్లస్ 3 ఇంటూ డిఎక్స్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఏం చేస్తామంటే సపరేట్ చేసుకుంటాం. అంటే వాడు మొత్తం ఇస్తే ఒక్కొక్క దానికి సపరేట్ రాస్తాం. ఇప్పుడు x³ ఒక ఇంటిగ్రల్, దీనికి ఇంటిగ్రల్, దీనికి ఇంటిగ్రల్ చేస్తాం. ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ ఇంటిగ్రల్ x³ ఇంటూ డిఎక్స్ మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందే రాస్తాయి. 2 ఇంటిగ్రల్ x² ఇంటూ డిఎక్స్ ప్లస్ 3 కాన్స్టెంట్ కాబట్టి ముందే పెట్టమా 3 ఇంటిగ్రల్ డిఎక్స్. ఇలాగ మనం రాయాలి. ఇంటిగ్రేషన్ ఏ దానికి ఆదానికి సపరేట్. ఎందుకు? మనకి ఇంటిగ్రేషన్కు బేసిక్ చెప్పాను. బేసిక్ ఫార్ములా చెప్పినప్పుడు ఏ దానికే దానికి సపరేట్ కాబట్టి ఒక్కో దానికి ఒకదానికి. ఇప్పుడు చూడమ్మా, ఇంటిగ్రల్ x³ ఇంటూ డిఎక్స్. ఇది ఎలా, ఏ ఫార్ములా ఉంది? ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏది? ఇంటిగ్రల్ x⁴n ఇంటూ డిఎక్స్ అంటే ఏముంది? x⁴n+1 బై n+1 ఆల్రెడీ రాసాడు. ఇంటిగ్రల్ x⁴n డిఎక్స్ అంటే x⁴n+1 బై n+1 అంటే ఈ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ x⁴n డిఎక్స్ x⁴n+1 బై n+1 అన్నది. అంటే ఇక్కడ చూడు బాబు, ఇంటిగ్రల్ x³ ఇంటూ డిఎక్స్ అంటే n ప్లస్ ఏముంది? క్యూబ్ ఉంది. కాబట్టి ఏం రాస్తాం మనం ఇక్కడ? x⁴n+1. n+ అంటే 3+1 బై 3+1 అంటే ఏం రాస్తాము? x⁴3+1 4 బై 4 అంటే దీనివల్ల మొత్తం ఏమవుతుంది? x⁴4/4 మైనస్ 2 ఇంటూ ఇదంతే ఇంటిగ్రల్. చూడమా, x⁴2+1 బై 2+1 అంటే ఏమవుతుంది? x⁴3/3 అంటే ఏమవుతుంది? x³/3 ప్లస్ 3 ఇంటిగ్రల్. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఇంటిగ్రల్ x నేను చెప్పాను స్టార్టింగ్ ఫార్ములా. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏం లేదంటే 1 అంటే x ప్లస్ సి అంటే x ప్లస్ సి. సి అనేది లాస్ట్ రాస్తాం, కాన్స్టెంట్ సి అని. ఇది ఆన్సర్ అవుతుంది. ఇది కాకుండా సార్ ఏదన్నా షార్ట్ కట్ లేదా అని అడిగినారు అనుకోండి, సింపుల్ షార్ట్ కట్ ఉంది. సింపుల్ షార్ట్ కట్ ఎలా చెప్తానంటే చూడండి, ఒకసారి చూడండి. చూడమ్మా, ఇట్లా కాకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకే ఒక గుడి గుర్తు చెప్పాడు. చూడమ్మా, ఇక్కడ ఇంటిగ్రల్ x⁴3 ఉంది. అంటే x⁴3 అంటే 3 కొన్ని యాడ్ చేయమ్మా, ఏమవుతుంది? ఇదే ఆన్సర్ చూడు. ఇక్కడ x⁴3 అంటే x⁴3 కొన్ని యాడ్ చేయి 4/4 మైనస్ 2 ఇంటిగ్రల్ x² ఉందమ్మా. x² అంటే ఒక యాడ్ చేయి అంటే x³/3 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఏమంటే x ప్లస్. చూడు ఆన్సర్ అంటే ఒకటే కదా, ఇది ఒకటేనా? అంటేను ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఒకటే గుర్తు. ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా చేసేటప్పుడు x⁴ ఏముందో దానికి 1 యాడ్ చేయాలి. ఏం ఎంత అంటే 1 యాడ్ ఉంటాయి కాబట్టి 2+1. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. ఇంటిగ్రల్ x³ ఉంది. x³ అంటే ఒకటి యాడ్ చేస్తే x⁴4/4. ఇక్కడ ఏముంది? x² ఉంది. స్క్వేర్ ఏమైనా యాడ్ చేయి అంటే x³/3. అలా కాకుండా ఎగ్జాంపుల్ ఒక 2 చెప్తాడు. ఇంటిగ్రల్ x⁴7x ఇంటూ డిఎక్స్. నేను ఏమంటున్నా, ఫార్ములా ఉంది x⁴n+1 బై n+1. ఫార్ములా రాకుంటే పైన 7 ఉంది కదా, ఒకటి యాడ్ చేయి అంటే x⁴8/8. లేదు, ఇంటిగ్రల్ x⁴9 ఇంటూ డిఎక్స్. 9కి ఒకటి యాడ్ చేయి x⁴10/10. ఇంకోటి x⁴6 ఉంది. ఏం చేస్తావు? x⁴6 కూడా యాడ్ చేయి 7/7. ఇంతే. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, x⁴కి ఏదైనా సరే ఒకటి యాడ్ చేస్తే ఇది మా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇది ప్రాక్టీస్. ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, ప్రాక్టీస్ చేయకుండా రాదు. ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైం నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే ఫార్ములాస్ గుర్తుకు వస్తాయి. అందుకే మీకు ఫార్ములాస్ చెప్పిన తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మీకు ప్రాబ్లం చెప్తున్నా. ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత మంచిది.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 2x ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఎలా చేస్తుంది చూడండి, 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందర రాస్తారు. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు. రూట్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు అమ్మా, రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు అలాగే రాసుకోలేదు, 2 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ 1/2. బేసెస్ ఈక్వల్ అయితే పవర్ ఏం చేస్తాం, యాడ్ చేస్తామా. అప్పుడు ఏమవుతుంది 1 + 1/2 అంటే అమ్మా 2 1 + 2 2 + 3/2 అంటే 2 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 3/2 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంది, ఎక్స్ పవర్ n+1/n+1. ఇక్కడ సింగిల్ నెంబర్ ఉంటే ఒకటి యాడ్ చేయాలి, ఇక్కడ కూడా అంతే, 2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 + 1/3/2 + 1. చూడమ్మా 2 ఇంటూ 2 1 + 2 2 + 3 5 ఎక్స్ పవర్ 5/2 కింద 5/2. అప్పుడు 2 ఇంటూ ఇది ఏమవుతుంది మా రివర్స్ అవుతుంది అంటే 2/5 ఎక్స్ పవర్ 5/2. చూడమ్మా ఇక్కడ ప్లస్ సి 2 2 = 4 4/5 ఎక్స్ పవర్ 5/2 ప్లస్ అయిపోయింది. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇంటిగ్రేషన్ లో ఫార్ములాస్ వస్తే అయిపోయా. జామెట్రీ కన్నా ఇంటిగ్రేషన్ చాలా ఈజీ, ఎప్పుడు ఫార్ములాస్ వస్తాయి. ఫార్ములాస్ రాకుంటే ఏం అర్థం కాదు. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇంటిగ్రేషన్ లో ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ వస్తే ఎంత ఈజీ అంటే 2కు 2 7కు 7 మార్క్స్ వస్తాయమ్మా, ఎక్కడ నీకు మిస్ కానికి ఉండదు. కానీ ఫార్ములాస్ రాలేదా ఒక్క స్టెప్ కూడా ముందుకే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ x² + 3x - 1/2x ఇంటూ డిఎక్స్. ఎప్పుడు చెప్పాను నీకు, ఇంటిగ్రేషన్ చెప్పేటప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ అవ్వాలి. మనకు డైరెక్ట్ ఇది ఫార్ములా లేదు, ఇంటిగ్రల్ x² + 3x - 1 ఫార్ములా లేదు. x² ఉంది, x ఉంది, 1 ఉంది, సపరేట్ కాబట్టి ఏ దానికి కాదని సపరేట్ చేసుకున్నాం. చూడమ్మా ఇంటిగ్రల్ x²/2x dx ప్లస్ 3 కాన్స్టెంట్ కంటే ముందర ఇంటిగ్రల్ x/2x dx మైనస్ ఇంటిగ్రల్ 1/2x ఇంటూ డిఎక్స్. చూడమ్మా ఇప్పుడు 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర 1/2 ఇంటిగ్రల్ x² అంటే ఏంది మీనింగ్, x ఇంటూ ఎక్స్, ఒక ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంటుంది మేడం, పైన ఎక్స్ ఉంటాయి, ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 3 చూడమ్మా 2 కూడా కాన్స్టెంట్ కదా అంటే 3/2 ఇంటిగ్రల్ x/x ఇంటూ డిఎక్స్ మైనస్ 1/2 కాన్స్టెంట్ కంటే ముందర ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. చూడమ్మా ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. నేనేం చెప్పిన పవర్ ఏదంటే దానికి 1 యాడ్ చేయండి అంటే 1/2 ఇంటూ ఇదేం రాసుకోవచ్చు x²/2. అదే x³ ఉంటే ఏం రాస్తాము 3 కొన్ని ఎక్స్ పవర్ 4 4. అది ఎక్స్ పవర్ 4 ఉంది అనుకో 4 కొన్ని 1 యాడ్ చేయి ఎక్స్ పవర్ 5/5. ఇక్కడ ఏముంది ఎక్స్ పవర్ అనేది అంటే ఏం లేదంటే 1 కడేస్తే x²/2 అది రాసిన x²/2. నెక్స్ట్ చూడు ప్లస్ 3/2 ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అమ్మా, ఏం లేదని అన్నట్టు అంటే ఎక్స్ మైనస్ 1/2. చూడమ్మా ఇంటిగ్రల్ మనకి ఇంటిగ్రల్ 1/x dx అంటే ఫార్ములా ఉంది, ఏది చూడండి ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంది log x ప్లస్ సి. ఫార్ములాస్ గుర్తు రావాలా, ఇంటిగ్రల్ 1/x dx అంటే log x ప్లస్ సి ఆల్రెడీ రాసానండి. ఇంటిగ్రల్ 1/x dx అంటే log x ప్లస్ అప్పుడు ఏంది log x ప్లస్ సి. సి అనేది కాన్స్టెంట్ కాబట్టి ఒకదానికి పెడితే అయిపోయింది, లాస్ట్ సి పెడితే లాస్ట్ ఆన్సర్ ఏంది x² 2 2 = 4 ప్లస్ 3x/2 మైనస్ 1/2 log x ప్లస్ సి అయిపోయింది. చూడండి ఎంత ఈజీనా, ఇంటిగ్రేషన్ చాలా ఈజీ. ఏమంటే మీకు ఏం రావాలంటే ఫార్ములాస్ రావాలి, ఫార్ములాస్ రాకుంటే చాలా కష్టం. ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్త్ వన్ చేస్తాడు. ఫార్ములాస్ రావాలంటే థర్డ్ వన్ అయిపోయింది, ఫోర్త్ వన్ చేద్దాము. ఫోర్త్ వన్ చూడండి, ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ 1 - √x/x ఇంటూ
డిఎక్స్. ఒకటి చూడమ్మా, మనం ఒకటి చేస్తాం చూడండి. 2 ఉంది అనుకోండి, 2 నెంబర్ రాసుకోవచ్చు. √2 ఇంటూ √2 అంటే రూట్ ఇంటూ రూట్ అంటే √2 హోల్ స్క్వేర్. రూట్కు స్క్వేర్ పోతే అమ్మా 2 అంటే ఇది వచ్చిందా, దాన్ని అలా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను వేస్తానంటే ఫస్ట్ ఏ దానికి సపరేట్ రాస్తాను చూడమ్మా. ఇంటిగ్రల్ 1/x మైనస్ √x/x ఇంటూ డిఎక్స్. దీన్ని ఏం రాసుకుంటే నేను ఇంటిగ్రల్ 1/x మైనస్ √x/, ఈ ఎక్స్ను అంటే ఇట్లా ఉంది కదా, ఈ ఎక్స్ను రాసుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు √x ఇంటూ √x రూట్ హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్. రూట్కు స్క్వేర్ పోతే మళ్ళీ ఎక్స్ కదా వచ్చేది, కాబట్టి నేను దీన్ని అనుకుంటే ఎక్స్ ఏమనుకుంటే √x ఇంటూ √x రాసుకుంటున్నాను ఇంటూ డిఎక్స్. √x క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది మా ఇంటిగ్రల్ 1/x మైనస్ 1/√x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు సపరేట్ రాసుకుంటాం, ఏ దానికి సపరేట్ అంటే ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/√x ఇంటూ డిఎక్స్. మనకు ఫార్ములాస్ ఉన్నాయి, ఏది చూడమ్మా. ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంది, log x ప్లస్ సి. చేస్తుంటే ఇంకా బయట అయిపోతాయి, ఇంక ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే log x ప్లస్ వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి అమ్మా, ఇంటిగ్రల్ 1/√x ఇంటూ డిఎక్స్. √x అంటే 2 ఇంటూ √x ప్లస్ సి. ఆల్రెడీ రాజు ఇంటిగ్రల్ 1/√x డిఎక్స్ √x ప్లస్ సి. అప్పుడు అంతే ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే log x మైనస్ ఇంటిగ్రల్ 1/√x అంటే 2√x ప్లస్ సి. అయిపోయింది. 2 మార్క్స్ చూడండి ఎంత ఈజీ చూడండి, ఒకసారి చూడండి ఎంత ఈజీ అంటే ఎంత ఈజీ. నీకు స్టెప్స్ రాయడానికి ఉండదు, ఏముండదు. అదే జామెట్రీ అంటే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ టు ద పాయింట్, టాంజెంట్ నార్మల్ అవన్నీ ఉంటాయి. ఇంటిగ్రేషన్లో ఏం స్టెప్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ సొల్యూషన్ తీసుకుంటాం. 2 × 2 7 × 7 వేసేస్తారు. ఏమంటే ఫార్ములా సైడ్ ఉండాలా, మెథడ్ గుర్తుండాలా, ఎలా అయ్యాలా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం గుర్తుంటేనే చేస్తావు, ప్రాబ్లం కానీ గుర్తు లేకుంటే నెంబర్ ఆఫ్ టైం చేస్తే అయిపోయి. ఇంకోటి ఇంటిగ్రేషన్ ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్ ఉంటాయి. నువ్వు ఇంజనీరింగ్ పో, డిగ్రీ పో, ఎక్కడికి పోయినా జాబ్ వచ్చే వరకు ఇంటిగ్రేషన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇంటిగ్రల్ 1 + 2/x మైనస్ 3/x² ఇంటూ డిఎక్స్. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంటిగ్రేషన్ సపరేట్ రాసుకోవాలి. అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకో ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. చూడు ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే నీకు రిమెంబర్ అవ్వాలి log x ప్లస్ సి. 1/x డిఎక్స్ అంటే log x ప్లస్ రావాలి మైనస్ 3 కాన్స్టెంట్ ముందు రాయమ్మా ఇంటిగ్రల్ 1/x² ఇంటూ డిఎక్స్. చూడు బాబు ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఏం లేదంటే 1 అంటే x ప్లస్ సి ఎక్స్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్. ఇంటిగ్రల్ 1/dx అంటే log x ప్లస్ సి log x మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్. ఇది స్పెషల్గా చెప్పాను నేను లాస్ట్ ఫార్ములా చెప్పేటప్పుడు. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే మైనస్ 1/x ప్లస్ ఇక్కడ మైనస్ 1/x ప్లస్. ఇప్పుడు లాస్ట్ టైం వస్తుంది ఎక్స్ ప్లస్ 2 log x మైనస్ ప్లస్ 3/x ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఈజీ చూడండి, చాలా ఈజీ. ఫార్ములాస్ రావాలి అంటే చెప్పిన నీకు ఫస్ట్ బేసిక్ ఫార్ములా చెప్పిన, బేసిక్ ఫార్ములాస్ వస్తే అయిపోయి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం ఇది చేద్దాం. ఇప్పుడు ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అయిపోయాయి. ఇంటిగ్రల్ x ప్లస్ 4/1 + x² ఇంటూ డిఎక్స్. చూడమ్మా సపరేట్ రాద్దాం ఇంటిగ్రల్ x ఇంటూ డిఎక్స్ ప్లస్ 4 కాన్స్టెంట్ కూడా ముందు రాద్దాం ఇంటిగ్రల్ 1/1 + x² ఇంటూ డిఎక్స్. మీకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములా చెప్తున్నా d/dx అని ఏంటిది ఇంటిగ్రల్ 1/√1 - x² dx అంటే సైన్ ఇన్వర్స్ x. స్క్వేర్ ఉంటే సైన్ కానీ కాస్ కానీ, స్క్వేర్ లేకుంటే ట్యాన్ కానీ కాట్ కానీ, స్క్వేర్ ఉండి ముందర ఎక్స్ ఉంటే సీకెంట్ కానీ కొసెకంట్ కానీ మీకు గుర్తు లేపాను. ఇక్కడ మనకి ఏముంది రూట్ లేదంటే సైన్ కాదు కాస్ కాదు. అంటే ఇంటిగ్రల్ 1/1 + x² అంటే ట్యాన్ ఇన్వర్స్ x ప్లస్ సి. ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ 1/1 + x² ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది ట్యాన్ ఇన్వర్స్ x ప్లస్ సి. మీకు చెప్పా ఏందని రూట్ ఉంటే ఇక్కడ రూట్ వస్తే సైన్ కానీ కాస్ కానీ వస్తుంది, రూట్ లేకుంటే ట్యాన్ కానీ కాట్ కానీ, రూట్ ఉండి ముందర ఎక్స్ ఉంటే ఏమవుతుంది సెకండ్ కానీ కొసకండి. మనకు రూట్ లేదు ముందర ఎక్స్ లేదు కాబట్టి ట్యాన్ ఇన్వర్స్. అప్పుడు ఏమవుతుంది
ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఏం లేదంటే 1 ఉన్నట్టు అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 4 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ అనే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ చూడండి ఇది ఏం లేదంటే 1 అంటే లైక్ ఫార్ములా చెప్పాలంటే చెప్తాడండి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే ఏముంది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఉంది అంటే ఇది ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ ఎన్ బదులు ఏముంది 1 ప్లస్ 1 బై 1 ప్లస్ అంటే ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 ఫార్ములా పక్కన లే ఏం లేదంటే 1 యాడ్ చేయాలి 3 ఉంటే 3 యాడ్ చేస్తే 4 1 ఉంటే 5 ఉంటే 6 7 ఉంటే 7 ప్లస్ 1 అట్లా యాడ్ చేస్తే ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని గుర్తు చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇది చూడండి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ ఇక్కడ 3 ఫార్ములాస్ ఉన్నాయి ఆ 3 ఫార్ములాస్ ఏమంటే రాస్తుంది ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ వస్తుంది ఏ పవర్ ఎక్స్ అంటే బై అని చెప్పిన ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ బై లాగే బేస్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ 1 బై ఎక్స్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు 3-4 చేసాను ఏం చేసి లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2-3 సార్లు చేసిన నెక్స్ట్ చూడమ్మా ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ మీకు గుర్తులు ఒకటే చెప్తా రూట్ ఉంటే సైన్ కానీ కాజ్ కానీ రూట్ లేకుంటే ట్యాన్ కానీ కాడ్ కానీ రూట్ ఉండి ముందర ఇక్కడ ఎక్స్ ఉంటే సీకెండ్ కానీ వస్తుంది కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాదు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఏంటి కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఫార్ములాస్ ఒక్కసారి మళ్ళీ చూసుకోండి వచ్చేస్తాయి చూడండి అప్పుడు ఏ దానికి ఆ దానికి సపరేట్ చేస్తాం ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 కాన్స్టెంట్ ముందర రాస్తాం ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ మనకు ఫార్ములాస్ ఏమైనా చూడ ఒకసారి ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏముంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అదే ఇక్కడ ప్లస్ అనుకో ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అనుకో ప్లస్ ఉంటే ఏమవుతుంది సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అట్లా ముందుంటే సీకెండ్ కానీ ఎక్స్ ఏముంది ఇక్కడ ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అదే ఇవతలకు వస్తే ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ ఇవతలకు ఉంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ముందు కొట్టి కాస్ హెచ్ ఇన్వర్స్ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఫార్ములా చూడు బాబు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1 బై డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఏంది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అయిపోయి 2 మార్క్స్ ఏం లేదు మా ప్రాబ్లమ్స్ చాలా ఈజీ ఏమంటే ఫార్ములాస్ రావాలి ఫార్ములాస్ వస్తే ఫార్ములాస్ రాకుంటే అయిపోయి ఇంటిగ్రేషన్ ఎక్కడంటే అక్కడ ఒక్క స్టెప్ ముందర గేయలేవు జామెట్రీలో అయినా నువ్వు ఖచ్చితంగా ఒక స్టెప్స్ అన్న 2 స్టెప్స్ అన్న గుర్తుకొస్తాయేమో కానీ ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ రాకుంటే నువ్వు ఒక్క స్టెప్ కూడా ముందర గేయలేవు నెక్స్ట్ ఇది చూడమా ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ సపరేట్ రాస్తాం దానికి ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మీకు ఒకటే గుడి చెప్తా రూట్ ఉంటే సైన్ ఇన్వర్స్ కానీ కాస్ ఇన్వర్స్ కానీ రూట్ ముందు ఉంటే సీకెండ్ కానీ వస్తుంది రూటే లేకపోతే ట్యాన్ లాస్ అంట ఈ ట్యాన్ లో కూడా 2 టైప్స్ అని చెప్పాను చూడండి ఫస్ట్ చూడండి ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ట్యాన్ హెచ్ ఇన్వర్స్ అట్లా కాకుండా మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అదే ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనుకో డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఉంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఉంటే ట్యాన్ హెచ్ ఇన్వర్స్ అదే సైన్ కదా చూడమ్మా సైన్ చూడు ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అదే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డిఎక్స్ ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ గుర్తుపెట్టుకో రూట్లో అంటే సైన్లు వస్తాయి రూట్లో ప్లస్ ఉందంటే
సైన్ హెచ్ ఇన్వర్స్. ఇక్కడ రూట్ ఉండకుండా మైనస్ ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్, ప్లస్ ఉంటే ట్యాన్ ఇన్వర్స్. ఇక్కడ నేను ఏం చెప్పాను, 1 - x అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, ప్లస్ ఉంది కాబట్టి ఒకటి హెచ్ యాడ్ చేయను. కానీ ఇక్కడ అట్లా కాదు, ట్యాన్ ప్లస్ ఉంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్, మైనస్ ఉంటే ట్యాన్ హెచ్ ఇన్వర్స్. ఇప్పుడు చూడు మాకు మైనస్ అనేది కాబట్టి ఏముంది కాబట్టి ట్యాన్ హెచ్ ఇన్వర్స్. ఇది ఏమవుతుంది, ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇందులో 1/1 ప్లస్ కంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అయిపోయి. చూడు ఏం లేదు ఫార్ములా, అది చూసినప్పుడు నీకు వస్తుంది 2 మార్క్స్. ఇది రాసింది 1 మార్కు, ఆన్సర్ రాసింది 1 మార్కు. ఏమన్నది దీంట్లో ఏం లేదు. ఏమంటే నీకు ఫార్ములా రాకుండా అయిపోయా, ఇంకా స్టాప్. అట్లే కూర్చొని ఏముంది 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 అదే గుడి చెప్తున్నా. రూట్ ఉందే సైన్ ఇన్వర్స్ కానీ కాస్ ఇన్వర్స్ కానీ, రూట్ లేదా ట్యాన్ ఇన్వర్స్, రూట్ ఉండి ముందర ఎక్స్ ఉందే కొసెకండ్ సెకండ్, తర్వాత దాంట్లో ప్లస్ ఉంటే మైనస్ ఒక 2-3 సార్లు బయట స్టార్ట్ చేస్తుంది అంతే, అంతగానే ఏం లేదు. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చెప్తాను మీకు. రోజు ఒక 10 ప్రాబ్లం చెప్పేస్తాను. తర్వాత దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ అంటే మినిమం 50-60 మార్క్స్, 60 ఉన్నాయి మా ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ఉన్నాయి. చేసినాక 7 మార్క్స్ చెప్తాను. ఫార్ములాస్ అవ్వాలి, ఫార్ములాస్ వస్తేనే 2 మార్క్స్ వస్తాయి. లాస్ట్ చూడు మాకు ఇంటిగ్రల్ 1/√1 - x². రూట్ ఉంది, రూట్ వస్తేనే ముందు సైన్ అని గుర్తుండాలి, రూట్ లేదంటే ట్యాన్. రూట్ ఉండి అంటే ఇట్లా రూట్ ఉండి ఇట్లా ముందర ఎక్స్ అంటే సెకండ్ కానీ కొసెకండ్ కానీ. ఇంకొకటి లాస్ట్ ఏంటంటే 1 - ఇక్కడ x² కాకుండా ఇక్కడ x² వస్తే ఈ హెచ్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయడం వచ్చేస్తుంది. చూడండి ప్లస్ 2/√1 + x² dx. రూట్ ఉండంటే ఎంబడికి ఏం రావాలా, సైన్ ఇన్వర్స్. సైన్ ఇన్వర్స్ లో మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ 1/√1 - x² dx. మైనస్ ఉంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అదే ఇంటిగ్రల్ 1/√1 + x² dx. ప్లస్ ఉంది కాబట్టి హెచ్ అడగదు, అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయిపోయి. ఫార్ములాస్ వస్తే అయిపోయి. ఫస్ట్ సపరేట్ రాదు, ఇంటిగ్రల్ 1/√1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 2 కాన్స్టెంట్ ముందర రాస్తాయి 1/√1 + x² dx. అంటే ఇంటిగ్రల్ 1/√1 - x² dx ఉంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ 2 ప్లస్ ఉంది కాబట్టి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి, కానీ నువ్వు నేర్చుకోవాలా. ఫస్ట్ ఏం చెప్పాను మీకు, బేసిక్స్ ఫార్ములాస్ ఒక 5 నేర్చుకోవాలని చెప్పాను. బేసిక్ ఏం చెప్పాను, ఫస్ట్ బేసిక్ 5 ఫార్ములాస్, తర్వాత ట్రిగనామెట్రీ, తర్వాత హైపర్బోలిక్. అలా నేర్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడేం లేదు, అప్పుడప్పుడు నేర్చుకుంటుండండి. నేర్చుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ పక్కన ఇది రాసుకోండి, రాసుకుంటే రిపీట్ నీకు. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x dx log x అయిపోయి, ఇంటిగ్రల్ 1/√x dx 2√x అయిపోయి. అట్లా బ్యాడ్ వస్తాయి. కాబట్టి ఫార్ములాస్ నేర్చుకుంటే ట్రిగనామెట్రీ అర్థం అవుతాయి, ఫార్ములాస్ లేకుంటే ట్రిగనామెట్రీ అర్థం కాదు. ఓకేనా. 2 మార్క్స్ ఇంకా చెప్పాను, ఇంకా ఉన్నాయి. రోజు ఒక 10 అట్లా చెప్తాను, మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే. ఇప్పుడు జస్ట్ బేసిక్ ఫార్ములాస్ మీద అయిపోయాను, ఇంకో 10 అలా చెప్పుకుంటూ వస్తాను, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా, బాగా చేయండి.